గో ఫార్ ఫ్రమ్ డార్క్నెస్. గో ఫార్ ఫ్రమ్, చీకటికి దూరంగా వెళ్ళిపో. చీకటి ఏంటి? అజ్ఞానం. తమసోమా జ్యోతిర్గమయ. చెప్పాలి, తమసోమా. తమస్సు అనేటువంటి యొక్క చీకటి, తమస్సు అంటేనే చీకటి. జ్యోతిర్గమయ, వెలుగు. దీపం వెలిగించు. నీ లోపల ఒక దీపం వెలిగించాలి. కార్తీకం ఆగనీకుమా ఈ దీపం కార్తీక దీపం అది కాదు, బయట వెలిగించే దీపాలు కాదు, లోపల దీపం వెలగాలి. నేను ఆనందంగా ఉన్నాను, నేను ప్రేమనివ్వాలనే దీపం వెలగాలి. డార్క్నెస్, చీకట్లో ఉండిపోకూడదు. వెలుగు రేఖ అవ్వాలి. నిర్ణయం తీసుకోవడం నేర్చుకోండి. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలి. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోకపోయినా, సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోకపోయినా రెండు ఫెయిల్యూరే. రైట్ డెసిషన్ ఇన్ ఎ రైట్ టైం. వెరీ నైస్. రైట్ డెసిషన్ ఇన్ ఏ రైట్ టైంలో రైట్ డెసిషన్ లేకపోయినా, రైట్ డెసిషన్ రైట్ టైం లేకపోయినా జీవితం రైట్లో వెళ్ళదు. నాకు ఒక గొప్ప మాట చెప్పారు ఒక ఆయన, భరద్వాజ్ గారు, మీకు కనిపించకపోయినా మీరు చీకట్లో ఉండి వెలుగును చూపిస్తున్నారు. కానీ చాలామంది వెలుగులో ఉండి చీకటిని అనుభవిస్తున్నారు. వెదర్ వీఆర్ ఎంజాయింగ్ బ్రైట్ లైట్ ఆర్ వెదర్ వీఆర్ ఎంజాయింగ్ ద ఇగ్నోరెన్స్ అండ్ ఇల్యూజన్ డార్క్నెస్. మాయాపూర్వకమైన అజ్ఞానవంతమైనటువంటి డార్క్నెస్ని ఎంజాయ్ చేస్తున్నామా, లైట్ని, వెలుగుని, బ్రైట్నెస్ని ఎంజాయ్ చేస్తున్నామా? వెరీ వాల్యుబుల్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.